కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇది 3వ ఎపిసోడు. క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ప్రభువా, మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. అవి తెలుసుకుని ఈ కడవరి కాలంలో జీవించే కృప మాకు అనుగ్రహించవలసిందని, ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము గత 2 ఎపిసోడ్లో కూడా, మొదటి ఎపిసోడు, రెండవ ఎపిసోడు, మొదటి కార్యక్రమం, రెండవ కార్యక్రమంలో కూడా అనేక మంది విశ్వాసులే, కానీ రెండవ రాకడకు వారు ఒక తారీఖును నిర్ణయించేశారు, తేదీని నిర్ణయించేశారు. యేసు ప్రభు వారు ఊహించిన రీతిగా రాలేదు. చాలా నిరాశ పడిపోయి విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేశారు. ఆ విషయాలు నేర్చుకున్నాం. ఈ దినాన్న మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ వారం ప్రత్యేకంగా చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉన్నారు. కారణం, యేసుప్రభు రెండో రాకడ ఈ వారంలోనే వచ్చేస్తుంది అని కొంతమంది వారు చెప్తున్నారు. ప్రాముఖ్యంగా 3 వ్యక్తుల గురించి నేను ప్రస్తావిస్తాను ఈ దినాన. దానితో పాటు బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో విషయాన్ని అని. ఒక పాస్టర్ గారు, ఆయన సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో నివసిస్తున్నారు ఇప్పుడు కూడా. ఆయన చెప్తున్నది ఏమిటంటే, సెప్టెంబర్ 23వ తారీఖున ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే, ఎప్పుడు సెప్టెంబర్ 23వ తారీఖు? ఇంకొక రోజే కదా ఉన్నది. కనుక రహస్యంగా యేసు ప్రభు వారు వచ్చేస్తారు. ఆయన నమ్ముకున్న వారిని ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ ఆయన రహస్యంగా దొంగవలే వచ్చి ఆయన నమ్ముకున్న వారిని మధ్యాకాశంలోకి తీసుకువెళ్ళిపోతారని ఆయన బోధిస్తున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చేశారు. యేసు ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారు, నాకు కనిపించారు, ఆయన నాకు చెప్పారు, ఈ నెల 23, 24 అనగా సెప్టెంబరు 23, 24 అనగా ఇంకొక రోజు అంతే. ఈ 2 రోజుల్లో యేసు ప్రభు వారు రహస్యంగా వచ్చి ఆయన నమ్ముకున్న వారు ఎక్కడున్నప్పటికీ ప్రపంచంలో వారందరినీ కూడా రహస్యంగా ఆయన తీసుకెళ్ళిపోతారు అని ఆయన బోధిస్తున్నారు. దానిని విన్నవారు, ఈ వీడియోని వీక్షించిన వారు ఎంతో ఆందోళనలో ఉన్నారు. ఈ యొక్క వార్త ఎంతో సెన్సేషనల్ అంటున్నాం ఇంగ్లీష్లో, అనగా ఎంతో సంచలనాత్మకంగా లోకమంతా ప్రాకిపోతుంది ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఇంకొక రోజులోనే రెండో రాకడ వచ్చేస్తుందా, ఆయన దొంగవలే వచ్చేసి అందరినీ తీసుకువెళ్ళిపోతారా అనే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకి ఏమి బోధిస్తుంది? గత 2 ఎపిసోడ్లో కూడా మనం నేర్చుకున్నాం. అనేక మంది గత సంవత్సరాల్లో, అనగా 4వ శతాబ్దంలో ప్రారంభించారు ఈ విధంగా యేసు ప్రభు రాకడ వచ్చేస్తుందని లెక్కలు కట్టడం కొంతమంది. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ విధంగా లెక్కలు కడుతూనే ఉన్నారు. యేసు ప్రభు చెప్పారు, నేను వచ్చే దినము కానీ గడియ కానీ ఎవ్వరికీ తెలియదని ఎంతో విపులంగా చెప్పారు, ఎంతో క్లియర్గా చెప్పారు ఆయన. మత్తయి సువార్త 24:36 వచనంలో. అయినప్పటికీ ఇంకా ఎంతోమంది ఈ విధంగా లెక్కలు వేస్తూ వారికి తెలిసినట్లుగా యేసు ప్రభు వచ్చేస్తున్నారని వారిని అనుసరించేవారు, వారి బోధలు వినేవారు, తక్కిన వారికి కూడా ఈ విషయాలు చెప్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే, అనగా వారు చెప్పేది సెప్టెంబర్ 23వ తారీఖున రోష్ హషానా అని యూదుల పండుగ. యూదుల పండుగ రోష్ హషానా అంటారు దాన్ని.
దాన్నే మనము బూరల పండగ అంటున్నాం. ఇంగ్లీష్లో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటున్నారు. ఆయన వచ్చేస్తారని. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఆందోళన పడవలసిన పని లేదు. ఇది ఎంతో సంచలనాత్మకంగా ఉన్నప్పటికీ మనం ఆందోళన పడవద్దు. దేనికి? యేసుప్రభు రాకడ ఇంకొక రోజైనా ఉన్నది, రెండో రాకడ. అయితే నేను ఇంకా సిద్ధపడలేదు, నా జీవితం ఇంకా ఆధ్యాత్మికంగా నాకు సిద్ధపాటు లేదు అని మనం ఆందోళన పడవద్దు. కారణం, యేసుప్రభు రాకడ దినము ఏ మనిషికి కూడా తెలియదు, దేవదూతలకు కూడా తెలియదని ప్రభు ఎంతో విపులంగా చెప్పారు యేసుప్రభు వారు. ఆ విషయాన్ని మనం గమనించాం మత్తయి సువార్త 24:36 మరి దేవదూతలకే తెలియదు ఆ దినమని యేసుప్రభు చెప్తుంటే, మనుషులు ఈ తారీఖులను ఈ విధంగా పెట్టి ఎంతో గలిబిలి చేసేస్తున్నారు. ఇంగ్లీష్లో కన్ఫ్యూషన్ అంటున్నాం. చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ప్రజల్ని. అంటే ఎంతో గలిబిలి చేసేస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అటువంటి గలిబిల్లో ఉన్నావా? అటువంటి కన్ఫ్యూషన్లో ఉన్నావా? అయితే మనకి ఈ యొక్క దేవుని యొక్క రాకడ, మనకి యేసుప్రభు యొక్క రెండవ రాకడ, అది దొంగవలే వస్తాదని మనకి వీరు చెప్తున్నారు. అయితే దీనిలో వాస్తవం ఎంత అనే విషయాన్ని కూడా మనం గమనించాలా. బైబిల్ గ్రంథంలో యేసుప్రభుని గురించి మనకి సాదృశ్య రూపంలో చెప్పబడ్డది కొన్ని విషయాలు. ఉదాహరణకు యేసుప్రభు వారు మంచి గొర్రెల కాపరి. ఆయన చెప్పుకున్నారు, నేను మంచి గొర్రెల కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడతానని చెప్పారు. యోహాను సువార్త 10:11. అయితే యేసుప్రభు వారు గొర్రెల కాపరా? అది మానవులుగా మనం అర్థం చేసుకోవటానికి ఆయన వాడిన ఒక పదం గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఎంత శ్రద్ధ తీసుకుంటారు ఆయన. కానీ యేసు ప్రభు వారు ఆయన దేవుడు, ఏదో గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి కాదు అనే విషయం మనందరికీ తెలుసు. అదే రీతిగా మానవులకి అందరికీ అర్థమయ్యే మరి యొక్క పదాన్ని ప్రభు వాడారు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నారు ప్రభువారు. మనందరికీ తెలుసు, ఆ ద్రాక్ష తీగలకు ద్రాక్ష గుత్తులు కాయాలంటే ఆ తీగ ఆ ద్రాక్షావల్లికి కనెక్ట్ అయి ఉండాలా, దానికి అనుసంధానం అయి ఉండాలా. లేకపోయినట్లయితే ఆ ద్రాక్షాలు కాయు, ఆ ద్రాక్ష తీగలు ఇక ఎండిపోతాయి, చనిపోతాయి. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 15:5 చదువుతున్నాం. కనుక ఇవన్నీ కూడా మానవులుగా మనం అర్థం చేసుకోవటానికి ప్రభువు వాడిన పదాలు. నేను మంచి గొర్రెల కాపరిని, నేను ద్రాక్షవల్లిని, ఇంకా అనేకమైనవి ఉన్నవి. అయితే యేసు ప్రభు రెండవ రాకడకి సంబంధించిన ఈ విషయాలు కూడా ఆయన ఏం చెప్పారు? నేను దొంగవలే వస్తాను అన్నారు. నేను దొంగవలే వస్తానన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు దొంగవలే రావాల్సిన ఆ యొక్క పరిస్థితి ఎందుకు వస్తుంది? యేసు ప్రభు దొంగవలే దేనికి రావాలి? యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆయన ఎవరు ఆపలేరు. కనుక మరి ఆయన ఇంకా రహస్యంగా దొంగవలే రావాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? యేసు ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 14:6 చదువుతున్నాం. అనగా యేసు ప్రభు వారు సత్యం, ఆయనే సత్యము, ఆయనే సత్యానికి ప్రామాణికం, ఆయనే సత్యానికి ఆధారం. కనుక ఆయన దొంగవలే ఎవరికి తెలియకుండా రహస్యంగా రావాల్సిన పరిస్థితి ఆయనకు లేదు, రావాల్సిన అవసరత ఆయనకు లేదు. దొంగవలే ఆయన బహిరంగంగానే వస్తారు. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు రాకడ దొంగవలే వస్తుందని మనకి 5 సార్లు వాడబడ్డది బైబిల్ గ్రంథంలో. క్రొత్త నిబంధనలో ఆయన దొంగవలే వస్తారు, ఆయన దొంగవలే వస్తారు అనే విషయం మనకి వాడబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ దొంగవలే వస్తుందంటే మనము మానవులుగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దొంగ వచ్చేటప్పుడు ఆ దొంగ వచ్చే దినం కానీ ఆ సమయం కానీ ఎవరికీ తెలియదు, చెప్పురాడు కదా. ఆ వాస్తవాన్ని చెప్పటానికి రెండవ రాకడ వచ్చే ఆ దినం కానీ గడియ కానీ ఎవరికీ తెలియదనే వాస్తవాన్ని చెప్పటానికి ప్రభువారు మనకు అర్థం అవటానికి ఆయన చెప్పిన మాట. ఏం మాట అది? నేను దొంగవలే వస్తాను, నేను దొంగవలే వస్తాను అనే ఆ మాటని ఆయన వాడారు.
ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. ఈ విషయాలు మనకి యేసుప్రభు దొంగ వలె వస్తారని ఆ యొక్క వాక్యాలు మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42, 43 వచనం, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, చివరగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ఈ 5 వచనాల్లో కూడా ఈ యొక్క సాదృశ్యమైన మాట వాడబడ్డది. ఆయన దొంగ వలె వస్తారు అన్నది. కారణం ఆయన వచ్చే దినము కానీ గడియ కానీ మనకు తెలియదు కనుక మనకి అర్థం అవటానికి ఏమని ఆయన వచ్చే దినము ఆ గడియ మనకి ఎవరికి తెలియదని మనకి విపులంగా చెప్పటానికి ఈ యొక్క పదం వాడారు, దొంగ వలె వస్తాను అని. దీన్నే ఇంగ్లీష్లో మనం హ్యూమన్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే మానవులుగా మనం వాడే ఆ మానవ పదజాలం అన్నమాట అది, దొంగ వలె వస్తారన్నది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేమిటంటే బైబిల్ గ్రంథంలో రెండవ రాకడని గురించి ఇంగ్లీష్లో ఒక పదాన్ని వాడుతున్నారు వారు, ర్యాప్చర్ అంటున్నారు. ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటే రహస్య రాకడ అని మన భాషలో మనం తర్జుమా చేస్తున్నాం. రహస్య రాకడ. ఈ ర్యాప్చర్ అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఇది కొంతమంది వారికి నచ్చిన బోధ, బైబిల్ గ్రంథంలో ఉన్న బోధ కాదది. వారికి నచ్చిన బోధ ప్రజల మీద రుద్దటానికి వారు ఈ యొక్క పదాన్ని ప్రారంభించారు. ఏ పదం? ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటున్నాం, మన భాషలో రహస్య రాకడ. ఈ రహస్య రాకడని ఈ 2 మాటలు మన భాషలో, ఇంగ్లీష్లో అయితే ఒక మాటే ర్యాప్చర్, మన యొక్క భాషలో 2 మాటలు అయిపోయినాయి, రహస్య రాకడ. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడా మనకి కనిపించదు ఆ బోధ. ఇది కొంతమంది వారి యొక్క ఉద్దేశాన్ని మన మీద రుద్దేయటానికి వారు ప్రారంభించిన ఈ యొక్క మాట. అయితే ఇది ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. మనకి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ముల్లో నుంచి చిన్న కొమ్ము ఒకటి బయలుదేరింది. అనగా మొత్తం అన్నీ కలిస్తే 11 కొమ్ములు అవుతాయి. ఈ యొక్క చిన్న కొమ్ము ఎవరు? కాను చిన్న కొమ్ము తక్కిన 10 కొమ్ముల కంటే చాలా భిన్నంగా ఉంది, చాలా ఘోరంగా ఉన్నది, చాలా ఘోరమైన మాటలు మాట్లాడుచు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతున్నాం. ఇదంతా చిన్న కొమ్ముని గురించిన వివరణ. అయితే అనేక మంది ఈ చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం అనే ప్రయత్నం కూడా చేశారు. ఈ చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం అంటే 14వ శతాబ్దంలో జీవించిన 14th century AD జాన్ వైక్లిఫ్స్ అంటాం ఆయన్ని. జాన్ వైక్లిఫ్స్ ఆయన పేరు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆ రోజుల్లో. ఆయన 1382వ సంవత్సరంలో మొట్టమొదటి ఇంగ్లీష్లో క్రొత్త నిబంధనను తర్జుమా చేశారు. ఆయన చెప్పింది ఏమిటంటే ఈ యొక్క చిన్న కొమ్ము పోపుల రాజ్యానికి సాదృశ్యమని చెప్పారు ఆయన. ఈ చిన్న కొమ్ము దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనంలోను, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలోను చెప్పబడిన ఆ చిన్న కొమ్ము పోపుల రాజ్యానికి సాదృశ్యం అని ఆయన బోధ మొదలుపెట్టారు. తర్వాత 16వ శతాబ్దంలో వచ్చిన మార్టిన్ లూథర్ గారు, జాన్ కాల్విన్ గారు, జ్వింగ్లీ గారు, ఈ ముగ్గురు కూడా దానిని కొనసాగించి వారు కూడా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన ఆ చిన్న కొమ్ము పోపుల రాజ్యానికి సాదృశ్యం అని బోధించడం ప్రారంభించారు. అయితే ఆనాటి సంఘానికి అది చాలా కఠోరంగా ఉంది. అది ఏమాత్రం వారికి మింగుడు పడలేదు. కనుక ఆనాటి సంఘం ఏం చేశారంటే ఆ దినాల్లో జీవించిన ఒక మేధావి, ఆయన పేరు ఫ్రాన్సిస్ రెబేరా, ఆయన అన్నారు వారు, ఆ సంఘం వారు, ఇదిగో ఈ యొక్క మార్టిన్ లూథరు, ఈ జాన్ కాల్విను, ఈ జ్వింగ్లీ వీరెంతో దుయ్యబడుతున్నారు ఆ చిన్న కొమ్ము పోపుల రాజ్యానికి సాదృశ్యం అని. అది కాకుండా దానికి విరుద్ధంగా ఉండే ఒక బోధ, ఆ చిన్న కొమ్ము ఎవరొకరికి మరొకరికి సూచించేలాగా నీవు ఒక టీచింగ్ అంటే ఒక బోధను నువ్వు ప్రారంభించాలని ఆయనకి ఆదేశించారు. ఆయన కొంతకాలం దీని మీద పరిశోధన చేసి ఆయన మొదలుపెట్టింది ఏంటంటే ఈ చిన్న కొమ్ము ఆఖరి 7 సంవత్సరాలు అనగా రెండవ రాకడకు ముందు ఆఖరి 7 సంవత్సరాల్లో
పరిపాలన చేసే క్రీస్తు విరోధి అని మొదలుపెట్టారు. దాన్ని ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటున్నారు. యాంటీ క్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి. అయితే చాలా విచారం ఏమిటంటే మన భాషలో దాదాపుగా బోధకులందరూ కూడా వారు అంత్యక్రీస్తు 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 అని చాలా బిగ్గరగా కేకలు వేసి కూడా చెప్తున్నారు చాలామంది. అయితే ఈ అంత్యక్రీస్తు అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనిపించదు మనకి. ఈ యొక్క అంత్యక్రీస్తు అనే మాట కూడా ఈ బోధకులు ప్రవేశపెట్టిన సొంతగా సృష్టించిన మాట, బైబిల్ గ్రంథంలో లేని మాట. బైబిల్ గ్రంథంలో యాంటీ క్రైస్ట్ అని ఉంది. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధని తర్జుమా చేయాలి మన భాషలో. వారు మాత్రం యాంటీ క్రైస్ట్ అంటే తర్జుమాకారులు కూడా లేకపోతే మన భాషలో బోధించే బోధకులు కూడా అంత్యక్రీస్తు అంటున్నారు. అంత్యక్రీస్తు అనే విషయం కానీ అంత్యక్రీస్తుని గురించి కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనిపించదు మనకి. ఇది కొంతమంది వారు సృష్టించిన ఒక బైబిల్లో లేని బోధ. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు అది 2 విభాగాలుగా ఉంటుందని ఒక బోధకుడు ఆ దినాల్లో, ఆయన పేరు ఎడ్వర్డ్ ఇర్వింగ్ అనే ఒక బోధకుడు. ఆయన స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. ఆయన ఇంగ్లాండు దేశంలో ఈ బోధన మొదలుపెట్టారు. ఏమని? యేసుప్రభు రెండో రాకడ 2 విభాగాలుగా ఉంటుంది. అది ఆఖరి 7 సంవత్సరాల మొదటి భాగంలో అనగా ఆఖరి 7 సంవత్సరాల ప్రారంభంలో యేసుప్రభు వారు రహస్యంగా దొంగవలె వచ్చేస్తారు. వచ్చేసి ఆయన నమ్ముకున్నవారు ఎక్కడున్నప్పటికీ వారిని రహస్యంగా తీసుకెళ్ళిపోతారు. వారి ప్రక్కనే మనం నిలబడినా, వారి ప్రక్కనే మనం కూర్చున్నా సరే వారు ఎక్కడికి వెళ్ళిపోయారో మనకు కనిపించదు. వారిని తీసుకువెళ్ళి మధ్యాకాశంలో పెట్టేస్తాడు దేవుడు. 7 సంవత్సరాలు ఆ విధంగా మధ్యాకాశంలో పెట్టేస్తాడు. ఆ 7 సంవత్సరాల్లో అక్కడ వివాహ విందు, గొర్రెపిల్ల వివాహ విందు జరుగుతుంది. అప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారు 7 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఆయన మేఘారూఢుడిగా మహిమ స్వరూపంతో ఆయన అందరికీ కనిపించేలాగా, ప్రతి నేత్రం ఆయన చూచేలాగా ఆయన బహిరంగంగా రెండవ రాకడ వస్తుంది. అప్పుడు ఆయన నమ్ముకుని ఎవరైతే చనిపోతారో ఆది నుంచి కూడా వారందరూ కూడా మహిమ శరీరంతో లేస్తారు అని ఈ బోధను మొదలుపెట్టేశారు. ఎవరు? ఎడ్వర్డ్ ఇర్వింగ్ అని బోధకుడు ఇంగ్లాండ్ దేశంలో. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ విధంగా రెండవ రాకడ 2 విభాగాలుగా ఉంటుందని బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పబడలేదు. అది ఆయన ఊహ మాత్రమే. ఆ ఊహ ఆయన యొక్క అనుచరులు అనేక మంది నమ్మేశారు. దాన్ని వారు ఎంతో ప్రసారం చేస్తున్నారు. దాన్ని ఎంతో వారు బలంగా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు. అది సరికాదు. బైబిల్ గ్రంథంలో ఉంటే మనం నమ్ముదాం. ఈ విధంగా ఎక్కడైనా సరే 7 సంవత్సరాల ప్రారంభంలో రహస్య రాకడ వస్తుంది. తర్వాత 7 సంవత్సరాలు ఈ భూమి మీద విడవబడిన వారికి మహాశ్రమకాలం. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, రకరకాల విపత్తులు వస్తాయి. దీనే మనం ఇంగ్లీష్లో న్యాచురల్ కెలామిటీస్ అంటున్నాం. అక తుఫాన్లు, వరదలు, ఇటువంటి విపత్తులు వస్తాయి. కనుక భూమి మీద ఇంకెక్కడ కూడా సమాధానం ఉండదు. దేవుని నమ్ముకున్న వారికి చాలా శ్రమలు వచ్చేస్తాయి. కొనటానికి ఉండదు, అమ్మటానికి ఉండదు. ఈ విధంగా వారు ఎంతో భయం పుట్టించే విషయాలు వారు సొంతగా ఊహించి వారు చెప్తున్నారు. దీనికి ఎక్కడైనా బైబిల్ ఆధారం ఉందా మాకు చూపించండి అంటే బైబిల్ ఆధారం మనకు చూపించట్లేదు. ఈ 7 సంవత్సరాలు మీకు ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరు చెప్పారు బైబిల్ గ్రంథం నాకు చూపించండి అని ఎవరైనా వారిని నిలదీసినట్లయితే వారు దానికి జవాబు చెప్పలేకపోతున్నారు. దీనికి మరికొంత ఆజ్యం పోసినట్లుగా సైరస్ స్కోఫీల్డ్ అని అమెరికాలో మరి ఒక బోధకుడు, ఆయన కూడా ఎంతో బలంగా బోధిస్తూ ఆయన ఒక బైబిల్ గ్రంథాన్ని, అంటే స్టడీ బైబిల్ అంటున్నాం, బైబిల్లో ఆఖరణ బోధకు ఉపయోగపడే కొన్ని విషయాలు దానిలో జోడించారు ఆయన సొంతగా రాసి. దాన్ని స్కోఫీల్డ్ స్టడీ బైబిల్ అంటున్నారు. ఎంతో ఇది ప్రసిద్ధి చెందింది, చాలామంది దీన్ని వాడుతున్నారు. అయితే దానిలో ఈయన చెప్పిన విషయాలు ఏమిటంటే ఈ 7 సంవత్సరాల్లో శ్రమకాలం ఇక్కడ వస్తుంది, ఆ 7 సంవత్సరాల్లో మధ్యాకాశంలో విందు జరుగుతుంది అన్నట్టుగా దానిలో ఆయన సొంత వివరణ ఆయన ఇచ్చారు. దీనికి ఏ విధమైన బైబిల్ వాక్యాలు ఆధారం మనకు చూపించరు, వారు వివరణ ఇస్తున్నారంతే.
దీన్నే చాలామంది దినాల్లో బోధకులు వాడుతున్నారు, బోధిస్తున్నారు, చెప్తున్నారు ప్రజలకి. బైబిల్ గ్రంథంలోని వాక్యాలు చదివి చూపించరు దీనికి. కనుక ఇది మన ప్రాంతాల్లో కూడా ఎంతో బలంగా చెప్తున్నారు చాలామంది. కనుక ఈ వర్తమానం ప్రారంభంలో నేను చెప్పిన ఆయన కూడా దీన్ని ఇంకా కాస్త బలమిస్తూ దీనికి యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు. సెప్టెంబర్ 23 ఆయన వచ్చేస్తున్నారు. అప్పటి నుంచి ఈ నెల అనగా సెప్టెంబర్ 25 నుంచి ఆ శ్రమకాలం ప్రారంభమైపోతుంది. ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అంటున్నారు వారు. అనగా శ్రమకాలం ప్రారంభమైపోతుంది. ఇంకెక్కడి నుంచి ఏ విధమైన మంచి రోజులు ఉండవు భూమి మీద. ఇంకెక్కడ చూసినప్పటికీ భూకంపాలు, యుద్ధాలు, కరువులు, వరదలు, తుఫాన్లు, రకరకాల భయంకరమైన అంటువ్యాధులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. దాంతోపాటు ఎవరికి కూడా కొనటానికి ఉండదు, అమ్మటానికి ఉండదు, 666 ముద్ర వేయించుకోవాలి. ఇలాంటి సంఘటనలు కూడా జరిగిపోతాయి 7 సంవత్సరాలు ఏకంగా అని ఆయన చెప్తున్నారు. ఆ 7 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఆ శ్రమకాలం తర్వాత 2032 సెప్టెంబర్ 25న రెండవ రాకడ వచ్చేస్తుందని చెప్తున్నారు. మరి నీకు రెండవ రాకడ తారీఖు ఎలా తెలిసింది? యేసుప్రభు వారేమో ఏ మనిషికి తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు అన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా? అయితే దేవదూతల కంటే ఇంకా మనం ఒక మెట్టు ఎక్కువగా ఉన్నామా? లేకపోతే ఈ విషయాలు చెప్తున్న వ్యక్తి దేవదూతల కంటే ఇంకా ఉన్నతమైన వ్యక్తా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా? కనుక చాలామంది ఈ విధంగా ఊహించి ఈ విధంగా రకరకాల తారీఖులు చెప్పి గతించిన కాలంలో ఎంతోమందిని విశ్వాసంలో నుంచి వారిని బయటికి నడిపించేశారు. అనగా విశ్వాస భ్రష్టతలోకి నడిపించేశారు. కారణం వారు ఊహించినట్టుగా ఆ దినాన్ని రాకపోయినట్లయితే, ఉదాహరణకు యేసుప్రభు ఖచ్చితంగా రాదు. కారణం ఇంకా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి జరగవలసినవి. మరి ఆయన రాకపోయినట్లయితే దాన్ని నమ్మిన విశ్వాసులందరూ ఏమైపోతారు? విశ్వాసంలో చల్లారిపోతారు. కనుక ఎంతోమంది విశ్వాసంలో నుంచి బయటకు వెళ్ళిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టేసే ప్రమాదం ఉంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ ఒక్క వలలో పడవద్దు, ఈ ఉచ్చులో పడవద్దు. ఏ తారీఖు మనం పెట్టవద్దు, ఎవరు పెట్టినా నమ్మొద్దు. ఈ విధంగా యేసుప్రభు రెండో రాకడ రహస్యంగా వస్తుందని అన్నట్టుగా భయపడిపోయారు ఏకంగా. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఈ రహస్య రాకడ అనేది ఎంతగా ప్రజల్ని, బోధకుల్ని ప్రభావితం చేసేసింది. అయితే ఈ రహస్య రాకడ వస్తుందని ఎక్కడ కూడా మనకు బైబిల్ గ్రంథంలో లేదు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన బూరధ్వనితో వస్తారు. ఎన్ని బూరలు? కోటాను కోట్ల దేవదూతల బూరలతో వస్తారని మనకు వాక్యంలో చెప్పబడ్డది. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో. అదే రీతిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రహస్య రాకడ గురించి మనం భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. రహస్య రాకడనే బోధ బైబిల్ బోధ కాదు. బైబిల్లో లేని బోధ ప్రజల్ని మోసం చేయటానికి, విశ్వాసంలో నుంచి ప్రజల్ని భ్రష్టులను చేయటానికి సాతాను ప్రవేశపెట్టిన బోధ ఇది. బైబిల్ బోధ కాదు, దేవుడు చెప్పిన బోధ కాదు. యేసుప్రభు వారు ఎంతో విపులంగా చెప్పారు. ఆయన వచ్చే దినం కానీ గడియ కానీ ఎవరికి తెలియదు, దేవదూతలకు తెలియదు అన్నారు. ఈ విషయాన్ని మనం నమ్మి ఏ రోజు వస్తుందో, ఏ క్షణం వస్తుందో మనకు తెలియదు. మనం విశ్వాసంగా జీవిద్దాం. ప్రభు త్వరలో వస్తారు. మరికొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. అప్పటికి ఈ బండారం ఏదో తేలిపోతుంది. కారణం అప్పటికి సెప్టెంబర్ 23, 24 గతించిపోతుంది కనుక ఆ విషయాలు కూడా సెప్టెంబర్ 23, 24 తర్వాత మరలా వారు ఏం చెప్తారు అనే విషయాన్ని మళ్ళీ చాలామంది చేసిన ప్రయోగం ఏంటి? ఆ విధంగా డేట్ పెట్టేసి ఒక తారీఖు పెట్టేసి అది జరగకపోతే మళ్ళీ ఇంకొక తారీఖు ఇంకొకటి మార్చేసి ఇంకా రాబో రోజులు ఇంకొక తారీఖు ఫలానా తారీఖున వస్తారు, యేసుప్రభు మరలా చెప్పారు నాకు అన్నట్టుగా ప్రజల్ని వారు ఏదో రీతిగా మభ్యపెట్టి ప్రయత్నం చేస్తారు. కనుక మనం కావాల్సింది, మనం చేసేది ఏమిటంటే దేవుని వాక్యమే ప్రామాణికం మనకు. బైబిల్ గ్రంథంలో ఉంటే నమ్ముదాం. బైబిల్ గ్రంథం లేకపోయినట్లయితే వారు ఎంత పెద్ద బోధకులైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పెద్ద వారికి పరిచర్య ఉన్నా వారి మాటలు కాదు మనకి ప్రాముఖ్యం. యేసు ప్రభు మాటలు మనకు ప్రాముఖ్యం. దానిని నమ్మి ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. మనం చేయవలసింది యేసు ప్రభు వాక్యపు వెలుగులో జీవించాలా, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించాలా.
అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ 3వ ఎపిసోడ్ ముగిస్తాను. తక్కిన విషయాలు వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించి మేము మా నమ్మకాన్ని, మా విశ్వాసాన్ని మీ మీద, మీ వాక్యం మీదే ఆధారపడి ఏ విధమైన మానవులు పెట్టే ఏ తేదీని కూడా మేము నమ్మకుండా, మోసపోకుండా మీ వాక్యపు వెలుగులో జీవించే కృప, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప ఈ కడవరకాల చివరి దినంలో మాకు అనుగ్రహించి, దాని ద్వారా మీ రాకడ కొరకు మేము సిద్ధపడి మీరు త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే ఆ జనాంగంలో మేమందరం ఉండే కృప దయచేయమని, ఈ పరిచర్య కొనసాగించడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.